కావాలా? మళ్ళీ ఈ వాయిస్ మాడ్యులేషన్స్ బంద్ చేసుకోండి జరా. నేను మీకంటే బాగా చేయగలుగుతా. అంత గతి లేని వాడు లోన్ తీసుకోకూడదు. గతి లేడు ఎందుకు ఇచ్చావు లోన్? గతి లేని వాడికి తెలియదా మీకు? ఇప్పుడు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఎట్లా కట్టాలి కస్టమర్? ఎట్లా కట్టాలి అంటే అడుక్కో, ఎవరి దగ్గర పోయినా అడుక్కో. అచ్చా, నువ్వు హ్యూమర్ అయిపోతుంది కదా, నీకే అడుగుతున్నా. చెప్పు, ఓ 10 లక్షలు. రోడ్డు మీద పోయి అడుగురా, మంచి పైసలు వస్తాయి నీకు. నీ మెంటల్ దానా, నీకు పిచ్చి పట్టింది? ఎర్రగడ్డకే వచ్చినా డైరెక్ట్ ఏజెన్సీలకి. మైండ్ లో స్క్రూ లూజ్ అయినట్టునే టైట్ చేయించుకో. ఏంటిది? మైండ్ లో స్క్రూస్ లూజ్ అయినట్టున్నాయి, టైట్ చేయించుకో అంటున్నా. చంప వలుగుద్ది. నా మైండ్ గురించి నీకెందుకు? నీ మెంటల్ దానా, నీ ఎర్ర బస్ ఎక్కి వెళ్ళిపోయి నువ్వు 12,000 వస్తాయని చక్కగా చేసి జాబ్ చేయరా. పైసలు కూడా కట్టడం ఇట్లా వేస్తే. నాకు జాబ్ లేదు కదా మేడం, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కట్ అయిపోయింది. జాబ్ లేకపోతే తింటున్నారు కదా సార్ రోజు మీరు. తినడానికి దాని పేమెంట్ కి ఏం సంబంధం మేడం? కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రోజు అన్నం కెన్ యూ గివ్ లాజిక్? మనీ అనేది కూడా తీసుకున్నప్పుడు పేమెంట్ ఇవ్వాలి. ఓకే, మనీ తీసుకున్నప్పుడు కట్టాలి, దానికి ఒప్పుకుంటా. బట్ పేమెంట్ తింటున్నారు అంటున్నారు కదా, పేమెంట్ కి దానికి రిలేషన్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్ కి. కొంతమంది రికవరీ ఏజెంట్లు ఈ విధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ని పక్కన పెట్టి కస్టమర్ తోటి అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. సో అలాంటి వారిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. పేమెంట్ ఏమైంది సార్? హ్యాష్పిన్ పేమెంట్ ఏమైంది? టైం పడుతుంది మేడం. టైం అంటే ఎన్ని డేస్ సార్? ఎన్ని డేస్ ఇచ్చాను కదా. ఎన్ని డేస్ ఇచ్చారా? మీరు రెగ్యులర్ గా ఫాలో కాల్స్ చేసుకుంటావా? గంటకి మళ్ళీ టైం ఇచ్చారంటారు మేడం. ఏంటి సార్? రెగ్యులర్ గా మీరు నాకు కాల్స్ చేసుకుంటా మళ్ళీ టైం ఇచ్చారంటారు. అదే కదా మరి, డే బై డే డిలే అవుతానే ఉంది కదా సార్. టైం ఇచ్చినట్టు చెప్పొద్దు కదా మేడం, మీరు కాల్ చేసినట్టు చెప్పాలి. మరి ఎందుకు చెప్పొద్దు సార్? 4 months ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా, 4-5 months అవుతుంది. 4 months పెండింగ్ ఎందుకు పడ్డది అంటే, ప్రజెంట్ నేను జాబ్ చేయట్లేదు, జాబ్ లాస్ లో ఉన్నా, దాని వల్ల కారణం. చేస్తలేరా? అది మాకు సెకండరీ సార్, మీది అది. ఫస్ట్ పేమెంట్ కావాలి కదా. కస్టమర్ కి ఏమి ఇబ్బంది ఉన్నా అది మీకు అసలు అంటే ప్రైమరీ కన్సర్న్ కాదనమాట. కస్టమర్ ఎందుకు కట్టట్లేదో మీరు తెలుసుకోరనమాట, దాని గురించి అసలు మైండ్ బెటర్. మీరు అంటే సార్ మీరు అది మీ పర్సనల్ ప్రాబ్లం సార్. మీరు పర్సనల్ ప్రాబ్లమ్సా? అనవసరం, ఓకేనా? పర్సనల్ ప్రాబ్లం అంటే మీరు నాతోటి కాంట్రాక్ట్ లో ఉన్నప్పుడు నాకు ఏదైనా ఇంపాక్ట్ అయిపోతే ఆ ఇంపాక్ట్ మీ పైన కొద్దిగా ఉంటది కదా సార్. మీరు జాబ్ చేస్తున్నారా లేదా అది అనవసరం కదా సార్. అనవసరం ఎందుకు మేడం? చేసుకోవాలి కదా. 4-5 months నుండి ఇంత డిలే ఎందుకు అవుతుంది మేడం గారు? అనవసరం అంటే ఎట్లా? అదే కదా అవసరం. ఏంటి సార్? ఇప్పుడు నాకు జాబ్ చూసి మీరు ఇచ్చారు, చిన్న జాబ్ పోయింది. సో మీరు ఏమంటున్నారు? నాకు అనవసరం అంటున్నారు. అంటే కస్టమర్ ప్రాబ్లం అనవసరం ఎట్లా అంటారు చెప్పండి మీరు? జాబ్ లేదు అని కట్టకపోవడం ఇది కరెక్ట్ రీజన్ ఏనా సార్? చెప్పండి మేడం. ఎగ్జాక్ట్లీ 100% వ్యాలిడ్ రీజన్ అది. హానెస్ట్ రీజన్, అథెంటిక్ రీజన్, జెన్యున్ రీజన్. హలో హలో, ఎప్పుడు చేస్తారు సార్ పేమెంట్? ఎవరు మధ్యలో ఒక పిక్చర్ లోకి వచ్చి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇవ్వండి. మీరు ఎవరు? మీరు ఎవరు? మీరు హలో ఎవరు మేడం? చెప్పండి సార్. మీరు ఎవరికైనా ఫోన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఇన్ఫార్మ్ చేయాలి కదా, పర్టికులర్ పర్సన్కి నేను ఫోన్ ఇస్తున్నా, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి. ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళకి ఏం మాట్లాడని అర్థం కాదు. వాళ్ళకి కాదు సార్, నేను మాట్లాడుతున్నా కదా. మీరు ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు అయ్యిద్దో చెప్పండి. పేమెంట్ 2 months టైం పడుతుంది మేడం, జాబ్ లేదు ప్రజెంట్. టైం పడుతుంది అంటే కుదరదు కదా సార్. ఎందుకు కూడా చెప్పండి, వ్యాలిడ్ రీజన్ చెప్పండి మేడం. ఇప్పుడు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఎట్లా కట్టాలి కస్టమర్? ఎట్లా కట్టాలి అంటే అడుక్కో, ఎవరి దగ్గర పోయినా అడుక్కో. అచ్చా, నువ్వు హ్యూమర్ అయిపోతుంది కదా, నీకే అడుగుతున్నా. చెప్పు, ఓ 10 లక్షలు. రోడ్డు మీద పోయి అడుగురా, మంచి పైసలు వస్తాయి నీకు. నీ మెంటల్ దానా, నీకు పిచ్చి పట్టింది? ఎర్రగడ్డకే వచ్చినా డైరెక్ట్ ఏజెన్సీలకి. మైండ్ లో స్క్రూ లూజ్ అయినట్టున్నాయి, టైట్ చేయించుకో. ఏంటిది? మైండ్ లో స్క్రూస్ లూజ్ అయినట్టున్నాయి, టైట్ చేయించుకో అంటున్నా. చంప వలుగుద్ది. నా మైండ్ గురించి నీకెందుకు? నీ మెంటల్ దానా, నీ ఎర్ర బస్ ఎక్కి వెళ్ళిపోయి నువ్వు 12,000 వస్తాయని చక్కగా చేసి జాబ్ చేయరా. పైసలు కూడా కట్టడం ఇట్లా వేస్తే. చంప వలుగుద్ది. చెంప వలిగితే నీ మూతి వలిపోతుంది, అర్థమైందా? ఎర్ర బస్ ఎక్కి వెళ్ళిపోయి నువ్వు కట్టే కానీ చక్కగా నేర్చుకోవాలి. నీ ఎర్ర బస్సు మొహందానా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది అసలు నీకు? నీకేం చేతన అవుతుంది? కస్టమర్ జాబ్ పోయిందని రీజన్ చెప్తే నాకేం సంబంధం అంటావు? నీ అమ్మ నీకు తెలియలేదా? ఫస్ట్ నీకు చదువుకున్నావా లేదా? గాడుదలకు వస్తున్నావా?
నువ్వు ఇప్పుడు ప్రజెంట్ పని అదే చేస్తున్నావు. గాడిదలు నువ్వు కూడా ఒక గాడిదివి కదా. ఎలాగో పోయింది పని అదే కదా ఇప్పుడు నువ్వు. నీ పని 2 గాడిదలు ఇప్పించాలి మీ డాడీ నీకు. అదే మరి అదే 2 గాడిదలు ఇప్పిస్తే పాలు కూడా అమ్మేస్తావు. బయట డిమాండ్ కూడా బాగానే ఉంది గాడిద పాలకి. నీ సిచ్యువేషన్ అదే రా. నీ అమ్మ ఏం మాట్లాడుతున్నావు? ఏ చంప వలుగుద్దిరా మెంటల్ నా కొడుక. నీ సింగర్ మొగలో చెప్పు, చదువుకున్నావా నువ్వు? రికవరీ చేస్తావా నీకు? వేలి ముద్రనా నువ్వు? ఏంటిది? వేలి ముద్ర పెడతావా, సైన్ పెడతావా? చదువుకున్నా 10వ క్లాస్ పాస్ అయినవా లేకపోతే అట్లనే చిట్టీలు పెట్టి పాస్ అయినవా? చక్కగా చదువుకుంటే ఇట్లా మాట్లాడుకుంటే నువ్వు పక్కంతా చూసి రాస్తే ఇట్లా అవుతుంది. జాబులు దొరికాయి బయట. టాలెంట్ ఉండాలి నీకు. టాలెంట్ అంటే బూతులు అనుకుంటున్నావు, బూతులు కాదే మెంటల్ దానా. అర్థమైందా? నీ తింగర్ మొగంలో చెప్పు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే స్కూల్లో పోయి చదువుకో. నీ అయ్యకి మస్తు శాతం తీసుకొచ్చి ఏజెన్సీలో పడేసిండుగా నిన్ను. ఏజెన్సీలో పడేసిండుగా నిన్ను. అందుకే తీసుకొచ్చి ఏజెన్సీలో అందుకే పడేసిండు. మీ అయ్యకి చేత కదా మరి. మీ అయ్య పేరు నిలబెడుతున్నావు. వెరీ గుడ్, శబాష్. మీ అయ్య పేరు నిలబెడుతున్నావు, శబాష్ అంటున్నా. బాగా నిలబెడుతున్నావు మీ అయ్య పేరు. మీ ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు నీ గురించి. మా బిడ్డ బ్యాంక్ లో జాబ్ చేస్తుంది అనుకుంటాడు ఆయన. నువ్వు చేసే తింగరి పనులు తెలిస్తే ఆయన పైన వెళ్ళిపోతా గుడ్డు పెడతాడు ఆయన. నీ అమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం మాట్లాడుతున్నావే? దయ్యాలు ఏదో వేదాలు వల్లించని చెప్పినట్టు చేసే పనులు చిల్లర పనులు ఏం చెప్పినావు ఇంట్లో? బ్యాంకులో వర్క్ చేస్తుందని చెప్పినావు. పెద్ద మోతివారి మాటలు చెప్పినావు ఇంట్లో కదా. మీ డాడీకి శాతం అయితే నేను చక్కగా చదివిస్తాడు. మీ డాడీ చదివించలేడు కాబట్టి ఇట్లా అయినా. ఎంతమంది ఫాదర్లు నీకు చెప్పు? హౌ మెనీ డాడీస్ యూ గాట్? ఎంతమంది డాడీలు నీకు? ఎంతమంది నీ డాడీలు నీకు? మల్టిపుల్ బ్రీడ్ లా ఉన్నావు నువ్వు. హైబ్రిడ్ లా ఉన్నావు నువ్వు. హైబ్రిడ్ మెటీరియల్ నువ్వు. బ్రెయిన్ పని చేయట్లేదు. పోయి ఎర్రగడ్డలో జాయిన్ గా. 15 రోజులు ఎర్రగడ్డలు జాయిన్ అయిన తర్వాత డ్యూటీకి రా. ఏం మాట్లాడతావే తింగర్దానా? నీ మెంటల్ మొగలు చెప్పు. దిమాగ్ లేదా నీకు? కస్టమర్తో ఏ విధంగా మాట తెలియదా? ఎవడు చెప్పిండా నీకు? 4 బూతులు తిడితే పేమెంట్ కడతా అని చెప్పి ఎవడు చెప్పిండు? మీ టీఎల్ చెప్పిండా? అడిగి పోనీ 4 బూతులు కస్టమర్ తిడితే పేమెంట్ అవుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పిండు మీకు? మీ టీఎల్ చెప్పిండా నీకు? అయ్యో హలో, పేమెంట్ 6 నెలలు టైం పడుతుంది సార్. 6 నెలలు టైం పడుతుంది. ఇంకా 6 నెలలు. ఏమో మేడం అడుక్కోమని చెప్పింది. అడుక్కోనికి బయలుదేరుతున్నా. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయినప్పుడు కాల్ చేస్తా. చెప్తున్నా కదా మేడం అడుక్కోమని చెప్పింది. అడుక్కోనికి బయలుదేరుతున్నా. అడ్జస్ట్మెంట్ అయినప్పుడు కాల్ చేస్తా. కాల్ పిక్ చేసి మాట్లాడు. మీ అయ్యదా? అవునరా మా అయ్యదా చెప్తున్నా కదా. చెప్పు. నీకు మేనేజర్ కూడా వేసింది ఇక్కడ. మేనేజర్ కూడా చేసింది. నీకు బుద్ధి ఉంది? ఆడికి బ్రెయిన్ పని చేస్తుందని నేను మేనేజర్ పెట్టినాడు. చెప్పుకునేలా ఉండాలి. చిల్లర పని చేస్తున్నావు వాడా. బ్రోకర్ పని ఇది నీది, జాబ్ కాదు. నువ్వు మేనేజర్ కాదు. నువ్వు రికవరీ దల్లే కానీ నువ్వు. అర్థమైందా? బ్రోకర్ కానీ నువ్వు. సింపుల్ అది రెజ్యూమ్లో పెట్టుకో. ఆమె 5 years ఎక్స్పీరియన్స్డ్ బ్రోకర్. ఓకేనా? ఐఎమ్ 5 years ఎక్స్పీరియన్స్డ్ బ్రోకర్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ బ్యాంక్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ కలెక్షన్ మేనేజర్. నువ్వు అనుకుంటున్నావు 4 మంది బ్రోకర్లో పెట్టుకొని మేనేజర్లా ఫీల్ అవుతున్నావు కానీ మేనేజర్ కాదు నువ్వు, బ్రోకర్ కానీ. యు ఆర్ ఎ బిగ్ బ్రోకర్ ఇన్ ద బ్యాంక్. ఫోన్ పెట్టే అంటున్నావు. నువ్వు మాట్లాడు. ఎంతసేపు మాట్లాడుతావు? నీకు ఎంత చేత అయితే మాట్లాడు నువ్వు. అది నెక్స్ట్ మంత్ చేద్దామండి. నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు కదా సార్. ఎందుకు మేడం? ఆల్రెడీ 6 months పేమెంట్ స్కిప్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు అంటే పేమెంట్ కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది మేడం. మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. కొద్దిగా ఫండ్స్ అరేంజ్మెంట్ కొద్దిగా డిలే అవుతుంది. కొన్ని వేరే సెటిల్ చేసిన. హలో సార్, నాకు మల్టిపుల్ డిఫాల్ట్ ఉన్నాయి సార్. నేను కొద్దిగా వేరే 1 by 1 సెటిల్ చేసుకుంటూ వస్తున్నా. సో ఫైనాన్షియల్గా కొద్దిగా సిచ్యువేషన్ బాగలేదు. సో అరేంజ్మెంట్ చేసుకుంటూ ఇప్పటికే. ఎందుకు సార్ చెప్పండి. కన్ఫర్మ్ వేరే బ్యాంకులు చేసిన, అదర్ బ్యాంక్స్ చేసినట్టున్నాను కదా నేను. అదే సార్, మీకు మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? మల్టిపుల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఒక కౌంట్ ఆఫ్ అకౌంట్ నెంబర్ లేదా? కౌంట్ అంటే కౌంట్ అంటే స్పెసిఫిక్ గా నంబర్ తెలుసుకుని ఏం చేస్తారు, స్పెసిఫిక్ బ్యాంక్ తెలుసుకుని ఏం చేస్తారు అంటున్నారు. అట్లా నా పాయింట్ అది. సరే సార్, మరి మా బ్యాంక్ పేమెంట్ కావాలి సార్. మీ బ్యాంక్ పేమెంట్ కావాలంటే మీరు ఆగాలి కొద్దిగా.
ఎన్ని రోజులు ఆగాలి సార్? ఇంకో 1-2 months ఆగాలి. 1-2 months ఎందుకు ఆగుతాం సార్? నాకు ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి కదా. ఫండ్స్ ఇష్యూ ఉంటే ఏం చేయాలి సార్ మేము? మీరు ఏం చేయకండి, ఆడ రాసుకోండి, కస్టమర్కి ఫండ్ ఇష్యూ ఉందని చెప్పి రాసుకోండి. రాసుకుంటే సరిపోతుందా? ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా ఏంటి? ఎందుకు అట్లా అరుస్తున్నారు? నార్మల్గా మాట్లాడండి. మీరు అరుస్తాండి. ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఇప్పుడు మీకే అరవస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటే అరవండి. ఇప్పుడు నేను అరవడం మొదలు పెడితే మీరు కాల్ కట్ చేయాలి. ఏంది? నేను అరవడం మొదలు పెడితే మీరు కాల్ కట్ చేస్తున్నా మీకంటే. సార్ బ్యాంక్ లో డిఫాల్టర్ లిస్ట్ లో ఉండిపోయి మళ్ళీ ఇంకా అరుస్తా అంటారు. ఏం అరుస్తారు మీరు? నేను అదే చెప్తున్నా మీకు, మీరు మెల్లగా మాట్లాడండి బైసాబ్ అని చెప్తున్నా. నార్మల్ గా కూడా మాట్లాడచ్చు కస్టమర్ తోటి థ్రెటనింగ్ లాంగ్వేజ్ లా భయపెట్టే విధంగా మీ యొక్క టోన్ అనేది ఉండొద్దు. మీరు డిఆర్ చేశారా? ఆర్ యూ డిఆర్ఏ హోల్డర్? అవన్నీ మీకెందుకు? అవన్నీ మీకు ఎందుకంటే మీ యొక్క బిహేవియర్ రిఫ్లెక్ట్ కావాలి కదా ప్రాపర్ గా. బిల్ పేమెంట్ అన్ని తెలిసిన వాళ్ళు బిల్ పేమెంట్ అన్ని తెలిస్తే సరిపోదు. అన్ని తెలిసిన వాడికి కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇస్తాను, సెటిల్ చేస్తాను, విల్లింగ్ ఉన్నాను చెప్తున్నా. నేను కట్టని చెప్పట్లేదు. కట్టకుండా నేను మీకు డిఫాల్ట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు. మీరు ఫోన్ చేస్తే నేను కమ్యూనికేషన్ లో ఉన్నా, మీకు మెయిల్ పెట్టే ప్రాపర్ రెస్పాండ్ అవుతున్నా. ఇక టైం ఫ్రేమ్ గురించి మ్యాటర్ కాదు, నా యొక్క బిహేవియర్ గురించి మ్యాటర్ ఇక్కడ. నాది డిఫాల్ట్ అయినా మీ యొక్క మీకు రెస్పాన్స్ ఇస్తున్నా, మాట్లాడుతున్నా. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఒకటి మీకు మీరేం చేయనా మీకు తెలిస్తే కస్టమర్ ఏం చేయను కూడా కస్టమర్ కే తెలుస్తుంది. మరి అదే అంటున్నా కదా. సో నేను ఎగ్గొట్టే ఉద్దేశం లేదు నాకు. లొకేషన్ లేకపోతే వేరే లొకేషన్ అప్డేట్ చేస్తే ఆడికి వచ్చి మాట్లాడండి. ఎవరికి అప్డేట్ చేయాలి? అప్డేట్ చేస్తా అంటే మీకు అవసరం అనుకుంటే ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారు సార్? చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా. నెక్స్ట్ మంత్ ఎందుకు సార్? ఇప్పుడు చేయండి. ఇప్పుడు చేయాలంటే బ్యాంక్ వచ్చి చేస్తారు, ఈకేవైసీ అప్డేట్ చేస్తా, కొత్త అడ్రస్ ఇస్తా ప్రాపర్గా. ఇప్పుడే చేయండి. ఇప్పుడే చేయండి అంటే నేను వేరే వర్క్ లో ఉన్నా. ఏం వర్క్ లో ఉన్నారు అంతలో? ఇప్పుడు పర్సనల్ వర్క్ లో ఉన్నా సార్. పర్సనల్ వర్క్ పక్కన పెట్టేసేయండి, పేమెంట్ చేయండి. అచ్చా, ఏం పేరు మీ పేరు? నా పేరు సోమేష్. రా అన్నారు, సో అన్నారు, మ్యాచ్ అవ్వట్లేదు. గ్యాప్ వచ్చింది టైం ఫ్రేమ్ లో ఆన్సర్ ఇవ్వడం. సోమేష్ ఇనిషియల్ చెప్పం. భయం వేస్తుందా? ఏం చేస్తారు సార్ మీరు? భయం వేస్తుందా సార్? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావనుకో, బ్యాంక్ లో డబ్బులు తీసుకున్నప్పుడు కట్టుకోవడం నేర్చుకోవాలి. నేర్చుకుని నా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే మీకు ఎందుకు? నేను ఒక టైం ఫ్రేమ్ చెప్తున్నా కదా, అరేంజ్ చేసి కడతా అంటున్నా. ఎప్పుడు అరేంజ్ చేస్తారు? 5 months నుంచి అరేంజ్ చేయట్లేదు, మళ్ళీ ఇంకా అరేంజ్ చేస్తా అంటున్నారు ఏంటి? 5 months నుంచి అరేంజ్మెంట్ కాలేదంటే చెప్పాను కదా, వేరే కొన్ని క్లోజ్ చేసిన అని. అమౌంట్ దానికి అయిపోయింది. ఏం చేయాలి సార్? మా పేమెంట్ కావాలి మాకు. మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నా, మిమ్మల్ని ఏదో ఏమని చెప్పట్లేదు. మా బిల్ పేమెంట్ కావాలి. మీ బిల్ పేమెంట్ ఇది నాకు క్రెడిట్ కార్డు నేను కట్టాల్సింది. మీ పేమెంట్ ఎక్కడ దానిలో? మీ బిల్ పేమెంట్ కట్టండి. మరి నా బిల్ పేమెంట్ అడగండి సార్. మీ బిల్ పేమెంట్ ఏమది? మీకు పేమెంట్ ఎందుకు కట్టాలి నేను? మీ బిల్ పేమెంట్ మరి నా పేమెంట్ అట్లా అడగండి. ప్రాపర్ క్వశ్చన్ నేర్చుకోండి. మీరు నేర్చుకోవాలి ఇంకా ప్రాపర్. కట్టుకోవడం నేర్చుకోండి. కట్టుకోవడం చేత కాదు మళ్ళీ అన్ని మాట్లాడుతున్నా. ఇగో నువ్వు ఏదో పీకి పడేసి ఐఏఎస్ ఆఫీసర్ కాలేదు, ఓకేనా? నువ్వు నాకంటే ఎక్కువ బియ్యం పీకలేదు నువ్వు, ఓకేనా? ఎంతమంది పీకొచ్చావు? పోయి ఎంతమంది పీకొచ్చావు? నీలాంటి వాళ్ళు డైలీ పీకుతా. నేను అదే పన్నా చెప్పు. పీకి వచ్చావా? నువ్వు పీకి వచ్చావా? నీలాంటి వాళ్ళు పీకి పంపిస్తా అంటున్నా డైలీ అదే పన్నా. అది అందరిది పీకుదు. నువ్వు పీకి వచ్చావా? దాన్ని పీకడం చేత కాకుండా నువ్వు పీకి వచ్చావా అంటున్నావు. నువ్వు ఎంతమంది పీకి నువ్వు చెప్పు. నువ్వు అది పీకడం చేత కాకుండా రా అంటున్నావురా. నీలాంటి ఇలా యాదవల్ని ఇలానే అంటారా? నీకంటే పెద్ద ఎదవై ఉన్నాడు చెప్పు బ్యాంకులో. నెంబర్లు చెప్తా నాకు. నీ వాళ్ళతో నాకు ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు అట్లా? నీలాంటి వాడు ఫ్రస్ట్రేషన్ అయితే మస్తు మజా వస్తుందిరా నాకు. నీలాంటి వాడు ఫ్రస్ట్రేషన్ అయితే మస్తు మజా వస్తుంది. ఫ్రస్ట్రేట్ అయితే అవు రిలేటివ్ వేస్తే పేమెంట్ చెప్తున్నా కదా. ట్విట్టర్లో వెళ్తుంది ఆడియో ట్విట్టర్లో వెళ్తుంది. మీ ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్కి సీదా ఈ ఆడియో వెళ్తుంది, మొత్తం వెళ్తుంది కదా. నువ్వు ఎట్లా మాట్లాడినావు, ఏమేమి డైలాగ్స్ డెలివరీ చేసినావు అన్ని వెళ్తుంది అక్కడ. అరే ఏం రా నువ్వు పేమెంట్ ఆర్టీపీ రాసుకో. అబ్బురా నాయన నువ్వు. అరే నువ్వు మొగాడివి అయితే ఐడి బెటర్ అనేది. ఐడి బెటర్ అనేది ఐడి బెటరా? గాజులు వేసుకున్న చేత కావట్లేదా నీకు? అరే నువ్వు గాజులు వేసుకున్నట్టు మాట్లాడితే ఐడి బెటర్ అనేది. అంత మొగోడిగా నువ్వు అంత మొగోడి కదరా. ఐడి పెట్టు కదా. లొకేషన్ బెటర్. నీ లొకేషన్ పెట్టు. స్మార్ట్ కార్డ్ మేడం. సార్ గుర్తుపట్టారా? గుర్తుపట్టాను మేడం. మీరు స్మార్ట్ మేడం, ఎందుకు మర్చిపోతా? స్మార్ట్ గానే ఉంటాను కానీ సార్ పేమెంట్ ఎప్పుడు చేస్తారు? స్మార్ట్ కాయిన్లు అందరూ స్మార్ట్ గా ఉంటారు మేడం. స్మార్ట్ గానే ఉంటాం, మాకు తెలుసు. స్మార్ట్ గా ఉండాలి, అట్లా ఉండాలి. కానీ ఎప్పుడు పేమెంట్ చేస్తా చెప్పు. పేమెంట్ టైం పట్టేట్టుంది మేడం.
ఎప్పుడు దాకా? ఓ 2 months టైం పట్టేటుంది మేడం. ఏంది? 2 months టైం పట్టేటుంది. 2 months టైం ఎందుకు పడుతుంది సార్ మీకు? నాకు జాబ్ లేదు కదా మేడం, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కట్ అయిపోయింది. జాబ్ లేకపోతే తింటున్నారు కదా సార్ రోజు మీరు? తినడానికి దాని పేమెంట్ కి ఏం సంబంధం మేడం? కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రోజు అన్నం కెన్ యూ గివ్ లాజిక్? మనీ అనేది కూడా తీసుకున్నప్పుడు పేమెంట్ ఇవ్వాలి కదా. ఓకే, మనీ తీసుకున్నప్పుడు కట్టాలి, దానికి ఒప్పుకుంటా. బట్ పేమెంట్ తింటున్నారు అంటున్నారు కదా, పేమెంట్ కి దానికి రిలేషన్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? ఏంటి సార్? తినడానికి పేమెంట్ కి కోరిలేషన్ ఏంది చెప్పండి ఒకసారి నాకు. ఎట్టకారం చేసామనుకో, అంతకు మించి ఎట్టకారం ఏం చేస్తే అర్థమైందా? అచ్చా, మీలాంటి ఎటకారాలతో డైలీ 100 మంది చేస్తారు మేడం. యు ఆర్ నాట్ ఫస్ట్ పర్సన్. ఏంటంటే మీలాంటి వాళ్ళు నాతోటి డైలీ ఎటకారంగానే మాట్లాడి నార్మల్గా సెట్ అయిపోతారు, మళ్ళీ స్ట్రైట్ అయిపోతారు. ఇనిషియల్లీ దే ఆర్ కరువుగా ఉంటారు, మళ్ళీ మనతో మాట్లాడిన తర్వాత స్ట్రైట్ అయిపోతారు. ఐ విల్ మేక్ దెమ్ స్ట్రైట్. హలో హలో హలో, ఏం పేమెంట్? ఏ పేమెంట్? ఏ పేమెంట్? నీ లవడాల పేమెంటా? నాకేం తెలుసు అది. ఏ పేమెంట్ రా? హౌలే మాట్లాడుతున్నాను, అమౌంట్ అనేది పెండింగ్ లో ఉంది, పే చేయలేదు. ఎవరు మాట్లాడేది? వాట్ ఇస్ యువర్ నేమ్ అంటున్నా. నేను 5 నుంచి మాట్లాడుతున్నాను, అమౌంట్ అనేది 5 ఓకే మేడం, 5 వినబడదు. మీ పేరు ఏం పేరు? మీ పేరు ఏం పేరు మేడం? మీ పేరు ఏం పేరు? ఎప్పుడు? మీ పేరు ఏం పేరు మేడం అంటున్నా. దీప అని చెప్పినా సార్. టైం పడుతుందా మేడం? ఇట్ విల్ టేక్ 2 more months. ఒక 2 months టైం పడుతుంది. ఈ మంత్ అమౌంట్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా, పే చేయలేదు. జస్ట్ ఈఎంఐ కూడా పే చేసుకోవట్లే మీరు. నా చేసుకోవట్లేదు మేడం, ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి కదా. హలో హలో హలో, ఇంకో 2 months టైం పడుతుంది మేడం, నాకు కొద్ది ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి. వినిపిస్తుందా? వినబడుతుంది, మీకు వినబడట్లేదా? చెప్పండి. నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, నేను కట్టలేని పొజిషన్లో ఉన్నా. కొద్దిగా టైం తీసుకొని కడతాను. ఒక 2 months టైం పోవాలి. నాకు వినబడుతుందా లేకపోతే వినబడనట్టు యాక్టింగ్ చేస్తున్నా మేడం? వినిపిస్తుంది, చెప్పండి. నాకు 2 months టైం పడుతుంది. నాకు ఎందుకు పడుతుంది 2 months టైం? దేనికి టైము? చెప్తా వినండి, కూల్గా వినండి. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, బిజినెస్లో లాస్ వచ్చింది నాకు. సరే ఇవన్నీ చెప్పకండి సార్, జస్ట్ ఈఎంఐ క్లియర్ చేసుకోవాలి కదా మీరు. మీరే కదా మేడం క్లియర్ చేసుకో. 15,851 రూపీస్ అది క్లియర్ చేసుకోండి. అయితే క్వశ్చన్ అడిగేది మీరే కదా మేడం, ఎందుకు అంటే ఆన్సర్ చెప్తే ఇవన్నీ చెప్పొద్దాం. ఏం చెప్పాలి? క్వశ్చన్ అడిగేది మీరే, మళ్ళీ ఆన్సర్ వినకపోతే ఎట్లా? చెప్పండి. చెప్తున్నా కదా, క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్తే ఇవన్నీ చెప్పకండి అంటారు. ఏం చెప్పాలి సార్? టైం లేదు సార్, మీకు 2 months టైం కావాలంటే జస్ట్ ఈఎంఐ అమౌంట్ అనేది క్లియర్ లేదు మేడం, నా దగ్గర అమౌంట్ లేదు. వల్ల అవ్వట్లేదు అంటే టోటల్ అమౌంట్ క్లియర్ చేసుకోండి, ఎవరైనా తీసుకుని. ఎవరు ఇవ్వట్లేదు ప్రజెంట్, లేదు టైం లేదు, అమౌంట్ లేదు, టైం చేయలేదు. పేమెంట్ 2 months నుంచి నేను చేస్తున్నా, 3 months నుంచి చేస్తున్నా, ఎవ్రీ మంత్ అరే చేస్తున్నా. బిజినెస్ లాస్ వచ్చినప్పుడు కస్టమర్ పేమెంట్ అయిపోతుంది కదా మేడం, అట్లా పేమెంట్ చేయక. అదే చెప్తున్నా మేడం, కొద్దిగా బిజినెస్ లాస్ అయిపోయింది, టైం తీసుకొని కడతాను. అదే సార్, ఎన్ని మంత్స్ అవుతుంది పేమెంట్ చేయక నువ్వు? మేడం మీకు తెలుగు రాదా లేకపోతే అర్థం కాదా? ఈఎంఐ క్లియర్ చేసుకో సార్. లేదు నేను మొత్తం టోటల్ అమౌంట్ క్లియర్ చేసుకో. అరే ఈఎంఐ కట్టినోడు ఇంకా టోటల్ ఎట్లా కడతాడు మేడం? ది పర్సన్ ఇస్ నాట్ ఏబుల్ టు పే సింగిల్ ఈఎంఐ. యు ఆర్ ఆస్కింగ్ టోటల్. నాకు ఎందుకు సార్ చెప్పండి. క్వశ్చన్ వేసినందుకు ఆన్సర్ చెప్పిన, అంతేగాని మీకేం సంబంధం ఉందని కాదు అక్కడ. ఇవన్నీ కాదు కానీ నాకు ఈఎంఐ క్లియర్ చేసుకోండి. ఈఎంఐ లేదు, టైం పడుతుంది నాకు. అదే అంటున్నా 15,000 ఉంది. అదే అంటున్నా నేను కూడా, అదే చెప్తున్నా మేడం, టైం పడుతుంది నాకు. అంటే ఈఎంఐ కూడా దగ్గర అమౌంట్ లేవని చెప్తున్నారా? మేడం 2 months కి ఏం అమౌంట్ క్లియర్ చేస్తారు మీరు? 2 months కి ఏదైనా ఈఎంఐ పే చేస్తా. 2 months కి ఈఎంఐ 2 months టైం అడిగి ఈఎంఐ క్లియర్ చేయడానికి టైం అడుగుతున్నారు 2 months మీరు. ఎగ్జాక్ట్లీ యు హావ్ టోటల్ రైట్. అమౌంట్ ఎప్పుడు క్లియర్ చేస్తారు? 2,97,000 ఉంది, అదే ఎప్పుడు క్లియర్ చేస్తారు? దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఆ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అసలు చేసే ఉద్దేశం లేదు సార్. పేమెంట్ చేసే ఉద్దేశం ఉంటే ఎవరి దగ్గర అమౌంట్ అడ్జస్ట్ చేస్తారు. సరే రాసుకోండి. కస్టమర్ డోంట్ హ్యావ్ ఇంటెన్షన్ టు మేక్ ద పేమెంట్. లేదు. సరే మేడం, కస్టమర్ కి ఇంటెన్షన్ లేదని రాసుకోండి కదా ఫీడ్బ్యాక్. సరే మేడం, కాదు నా పేమెంట్ కావాలి, పేమెంట్ కోసం మాట్లాడు. అరే ఇంటెన్షన్ లేనంత ఎట్లా పేమెంట్ ఇస్తారు మేడం మీరు? కస్టమర్ ఇంటెన్షన్ లేనప్పుడు ఎట్లా కడతారు చెప్పండి? ఎప్పటి నుంచి బిజినెస్ లో వస్తుంది నీకు? ఎన్ని మంత్స్ నుంచి ఉంది బిజినెస్ లో? ఒక దగ్గర 6 నెలలు అవుతుంది మేడం. 6 నెలల కంటే ఎక్కువైంది. ఇంకా సార్ నాకు ఇవన్నీ చెప్పకండి. క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ చెప్తే ఇవన్నీ ఇవ్వకండి అంటారు. క్వశ్చన్ వేయకండి, సింపుల్ గా అయిపోతుంది. నేను మీ ఫైల్ అనేది లీగల్ డిపార్ట్మెంట్ కి అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను. మీకు ఫ్యూచర్ లో లోన్స్ అనేవి రాకుండా చేస్తాను చూడండి. నాకు లోన్స్ వద్దు, రాకుండా చేయండి, ఆ పుణ్యం కట్టుకోండి మీరు. తెలుసు మీకు, మన తెలిసిన కూడా పేమెంట్ చేసుకో మరి. ఆ పుణ్యం కట్టుకోండి మేడం. నా ఫైల్ అక్కడ మూవ్ చేసి నాకు ఎవరు నా ప్రొఫైల్ చూసినా పేమెంట్ చేయడం 2,97,000 అని చెప్తే ఈఎంఐ రాసుకోండి. రికవరీ ఏజెంట్ అక్కడ కలెక్షన్ చేయడం చేత కావట్లేదు అని చెప్పి రాసుకోండి ఫీడ్బ్యాక్ అక్కడ. సార్ నాకు ఏం చెప్పకండి సార్, నాకు అమౌంట్ క్లియర్ చేసుకోండి. అమౌంట్ క్లియర్ క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ చేస్తారు, ఆన్సర్ చెప్తే వినరు. సార్ బిజినెస్
ఉంటాయి సార్ ప్రాబ్లమ్స్ అనేవి. ప్రాబ్లమ్స్ అందరికి లేవు మేడం. హైదరాబాద్ లో డైలీ కూడా 100 కార్లు కొంటారు ఒక్కొక్కడు. వాళ్ళందరికి ప్రాబ్లమ్స్ లేనట్టే కదా. నాకు ఇప్పుడే కావాలి అమౌంట్ అని చెప్పట్లేదు, జస్ట్ ఈఎంఐ మీ దగ్గర టోటల్ అమౌంట్ లేకపోతే ఈఎంఐ క్లియర్ మీరు చెప్పేది నాకు ప్రాపర్ గా అర్థమైంది మేడం. టోటల్ కట్టకపోతే ఎంతో కొంత కట్టు. కావట్లేదు అని చెప్తున్నా మళ్ళా. మళ్ళీ ఈ వాయిస్ మాడ్యులేషన్స్ బంద్ చేసుకోండి జరా. నేను మీకంటే బాగా చేయగలుగుతా. అంత గతి లేని వాడు లోన్ తీసుకోకూడదు. గతి లేని వాడికి ఎవరికి ఎందుకు ఇచ్చావు లోన్? గతి లేని వాడికి తెలియదా మీకు? తెలియదా గతి లేని వాడికి ఎందుకు ఇచ్చాము? ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకో. లోన్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో మన దగ్గర పోయి కూర్చో. జాతక చక్రం మొత్తం చదివి ఎవరికైనా ఎవరికైతే డిసైడ్ అవ్వు. అదే సార్, నీకు అంత రోషం ఉంటే ఆ పేమెంట్ లో చూపియు. అచ్చా, నీకంత కెపాసిటీ ఉంటే ఎవరికి ఇవ్వనో ఎవరికి ఇవ్వద్దో డిసైడ్ గా బ్యాంకు సీఈఓ తోటి మాట్లాడి 5 సీఈఓ తోటి మాట్లాడి ఇట్లా డిసైడ్ గా వీడికి ఇవ్వాలి వీడికి ఇవ్వద్దు. ఏం మాట్లాడినావు? ఎవరితో మాట్లాడినావు? నేను నీకు మాట్లాడమని చెప్తున్నా మేడం. నీకు చేతన అవుతుంది కదా, ఎవరికి ఇవ్వనో ఎవరికి ఇస్తే డిఫాల్ట్ కానో గెట్ చేసుకోను ముందే. మాట్లాడినావు మళ్ళా. ఇగో నీ గత లేకనే జాబ్ చేస్తున్నావు కదా, నువ్వు కూడా వచ్చాడా? నువ్వేదో పెద్ద జమీందార్ కూతురు అనుకుంటున్నావు నువ్వేమన్నా? జమీందార్ కూతురు కాదు కదా నువ్వు కూడా. జమీందార్ కూతురు అయితే గిన్నెకి ఎందుకు వస్తావు టెలికాలీలకి? నువ్వు కూడా జమీందార్ కూతురు కావు కదా. నీ దగ్గర అకౌంట్ క్లోజ్ చేయ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్లోజ్ ద అకౌంట్ విత్ యూ. సో విన్నారు కదా ఫ్రెండ్స్, కొంతమంది రికవర్ ఏజెంట్లు ఈ విధంగా కస్టమర్ తోటి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. సో అలాంటి వారిని ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు విన్నారు. సో ఎందుకంటే లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన కస్టమర్ తోటి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడే రైటు ఈ యొక్క రికవర్ ఏజెంట్లకు లేదనమాట. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మాత్రమే కలెక్షన్ యాక్టివిటీస్ చేయాలి. సో ఈ విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడితే సో అలాంటి వాటిని మీరు టాలరేట్ చేయకండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.